బీజేపీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. షాబాను అనేటువంటి ఒక లేడీ 1978లో తన భర్త తనకు విడాకులు ఇచ్చిండని, పిల్లలతో తన మనుగడ కష్టమవుతుందని మనోవర్తి అని చెప్పి 1978 నుంచి కొట్లాడితే 1985లో ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి చంద్రచూడ్ గారి తండ్రి, ఈ రోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా ఉంది డివై చంద్రచూడ్ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. 1985లో ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చింది, షాబాను కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఇప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తండ్రి వైవి చంద్రచూడ్ గారు జడ్జిమెంట్ ఇచ్చినారు. ఏమని? సెక్యులర్ దేశం భారతదేశం, ఒక కులమోళ్ళకి భరణం ఇయ్యాలి, ఇంకో కులమోళ్ళకి భరణం ఇయ్యదనడం తప్పు. ముస్లిం మహిళ అయినా, హిందూ మహిళ అయినా, క్రిస్టియన్ మహిళ అయినా భర్త భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే భరణం ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పింది. ఒక జడ్జి చెప్పలే, 5 జడ్జెస్ బిల్కిస్ బానో కేసులో. ఆ రోజు షాబానో కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రస్తుత చీఫ్ జస్టిస్ గారి తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు, రంగనాథ్ మిశ్రా గారు, డిఏ దేశాయి గారు, మన తెలుగు జడ్జి గారు కూడా ఒకరున్నారు, ఓ చిన్నపరెడ్డి గారు, ఈఎస్ వెంకటరామయ్య గారు. ఈ 5 జడ్జీలు ఏమన్నారంటే, బెంచ్ ఏమన్నదంటే, మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ పక్కన పెట్టి భర్త భార్యను వదిలేస్తున్నప్పుడు భరణం ఇవ్వడం సమంజసం అని దేశంలో ఉన్న సర్వోన్నత న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే